ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా చేద్దాం అనుకుంటే అది వెనక అడుగు రావడం, వెనక్కి వెళ్ళడం, 10 మంది లాగడం, కొన్ని ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటే అది ఏదో రకంగా మళ్ళీ వెనక్కి రావడం, ఇటువంటి జరుగుతుంటాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఎక్కువగా మనోవేదనకు గురి అవ్వడం ఉంటుంది. అయితే ఏదేమైనా సరే మన సంకల్ప ప్రకారం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ స్తోత్రం కానీ, ఓం నమః శివాయ అని మంత్రం కానీ, లేదా శివ స్తోత్రం కానీ పండించడం అనేది చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే పనులు అవ్వు అనే విధంగా గోచారం గ్రహస్థితులు గోచరిస్తోంది. మీరున్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తారు, మీరు లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహరిస్తారు. ఏదేమైనా సరే అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి, ఎంతగానో చూసుకోవాలి అన్న భావన కూడా ఏర్పడుతుంది. ప్రతిదీ మనం చూసుకుంటేనే పనులు అవుతాయి అనుకోవడం తప్పది. బిజినెస్ వ్యవహారాల్లో మీకు మీరుగానే ప్రతి ఒక్క నిర్ణయాలు తీసుకుని మీకు చొరవ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్తుంది. ఎవరో చెప్పి చేస్తేనే మనం చేయాలని కాకుండా మనకి ఎందుకు చేయకూడదు, అందరూ మన వాళ్ళు ఎలా అనుకుంటామో సంస్థ కూడా మనదే అనే భావంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు ఉపశమనం పొందడం కోసం అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా అయినా అవి వస్తాయి. అయితే ప్రతిదీ ఈ ఏలినాటి శనిలో మనకి ఎందుకు ఎలా జరుగుతుంది అనే ఒక భావన కూడా ఉంటుంది. ప్రతి ఒక్కదానికేనూ బాధపడడం అనేది పరిష్కారం కాదు, మార్గాలు వెతకడం అనేది పరిష్కారం. మనం ఎలా చూడాలి, ఏం పరిష్కరించాలి, ఎలా చూసుకోవాలి. ప్రతిసారి నా జీవితం ఇలాగే ఉంటుంది అంటే అందరూ అలాగే ఉంటుంది. జీవితం ఎందుకు మారదు, మనం ఎందుకు మార్చుకోలేమన్న భావన మనలో ఉండాలి. కాబట్టి మన ధైర్యమే మన ముందుకు నడిపిస్తుంది. ఏ నడిచి నడుస్తున్నా సరే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఇవన్నీ పక్కన పెట్టి దైవరాధన చేసుకుని దైవనామస్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి. విదేశీలో ఉన్న వరకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వీసా, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, ఆల్రెడీ స్ట్రక్ అయిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ విషయంలో H1B వీసా విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళి విదేశాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి, ఇబ్బంది లేవు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రయాణాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపు రెండు కలిపి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.